మందు దేవుని దయందు మనుషుల దయందు కూడా ప్రభా తను వర్దిల్లినట్లుగా సహాయించి అన్ని విషయాల్లో నాయన బిడ్డను దీవించు, నీ కృపలో భద్రపరచు ప్రభా. దినములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరుస్తురమని ప్రార్థిస్తాను. బిడ్డ ఎళ్ళనైనా మీరు కలిగిన ప్రతి ఉద్దేశాన్ని, తలపులన్నింటినీ, ఆలోచనలన్నింటినీ ప్రభావ మీ చిత్తానుసారంగా మీరు జరిగి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, దీర్ఘాయువునైనా బిడకు ధరించి ప్రభా తన బ్రతుకు దినములన్నీ నువ్వు కృపాక్షేమంలో వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డ చుట్టూ అగ్ని కంచివేయమని ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తూ తల్లిదండ్రులను దీవించండి ప్రభా. ఇరు కుటుంబాలని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నీ వాక్యాన్ని నాయన నీ దాసులు ప్రభా విత్తబోచుడుగా ప్రభా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును నాకు మాకు అందరికీ దయచి నిన్న వాక్యం వ్యర్థంగా నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాల్లో ఫలించినట్లుగా, అది నూరంతులుగా ఫలించినట్లుగా మీరు కార్యం చేయమని ఈ యొక్క ఆత్మ సంచారం మా మధ్య ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మీ సన్నిహితుడుగా ఉంచిన ప్రేమకి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మంచిది, ప్రార్థించి ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. సంతోషం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు, సభాధ్యక్షుల వారికి వందనాలు, వేదికను అలంకరించిన దైవజనులకు వందనాలు, అలాగే ఈ కార్యక్రమానికి మూల కారణమైన సహోదరులు సత్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. ఈ రీతిగా మనం కలుసుకొని లేక కూడుకొని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి పసిబిడ్డకు నూతనంగా భూ సంబంధమైన ఆహారమును పరిచయం చేయడం కొరకై దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన కుమార్తెను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసిన పరిచయం ఉన్న దేవుని వాక్యాన్ని 128వ కీర్తన 128వ కీర్తనలో నుండి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్రం. ఒలీవ మొక్కల వలె ఉందురు. మొదటి వచనంలో మనం చదువుతాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదం. చాలామంది సంపాదిస్తారు ఆయా కోణాల్లో, కానీ కష్టార్జితాన్ని అనుభవించని వారు చాలామంది ఉంటారు. కానీ ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నేను ఎరిగిన నాటి నుండి సత్య జీవితంలో ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన దీనాతో నేను చూస్తున్నాను. వారిని ముఖస్తుతి చేయడం కొరకు కాదు, కానీ మా ప్రాంతంలో పరిచర్యలో భాగంగా సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా తను కీబోర్డు వాయించడానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తగ్గింపు, ఆ వినయ విధేయత మేము గమనించాం. ఎస్, కనుక ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనుభవించేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము కష్టార్జితము అనుభవించే కష్టార్జితము అనుభవించాలి. కష్టార్జితము ఆయా విధాల పాలు అవ్వకూడదు, వేస్ట్ అవ్వకూడదు. దేవుని ఉద్దేశం అది. రెండవ ఆశీర్వాదం చూస్తే, రెండవ ఆశీర్వాదమే చెబుతున్నాడు. ఏమంటాడు? చదువుదాం తదుపరి వచనాలు. నీవు ధన్యుడవు, నీకు మేలు, నీకు మేలు. నువ్వు దేనిలో అడుగు పెడితే
ఆ పరిచర్య కావచ్చు, ఆ యొక్క పని కావచ్చు, ఆ పొజిషన్ ఏదైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానము, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. మేలు కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించడానికి కారణం ఏంటి అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు మేలు దాచబడి ఉంది. జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఎందులో అడుగు పెట్టినా కీడే కనబడుతుంది, కీడే అనుభవించాల్సి వస్తుంది, కష్టార్జితం అనుభవించలేకపోతున్నాం, అది మంది పాలవుతుంది, లేక హాస్పిటల్ పాలవుతుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు, సంపాదిస్తున్నాం కానీ సిల్లి సంచులు వేసినట్లుగా అవుతుంది అని చెప్పి బాధపడి ప్రార్థించమని కోరేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రతినిధిగా, మీ శ్రేయోభిలాషిగా వేదిక మీద నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునేవారుగా ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. 3వ ఆశీర్వాదము చూసినట్లయితే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని అంటూ, నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. చాలామంది వివాహం చేసుకోవచ్చు, కానీ కొన్ని కుటుంబాల్లో చూస్తాం, వారు మరణించేంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా పిల్లలు పుట్టినటువంటి దంపతులుగా కొన్ని కుటుంబాలు, కొన్ని జంటలు కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా గమనించాలి. నేను పరిచర్య చేస్తున్న కాపుగల్లు ఆ గ్రామంలో కూడా చనిపోయేంత వరకు ఇప్పటికీ కూడా 60-70 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా వివాహమైనటువంటి ఆ దంపతులకు పిల్లలు లేరు. కొన్ని కుటుంబాలు ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా లేకపోయినా 127వ కీర్తన 3వ వచనం ప్రకారం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మరి దేవుని యందు భయభక్తులు లేరు కదండి, మరి వాళ్ళకు పుడుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడని అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షమును పంపిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదము సంతానవంతులుగా చేస్తుంది. అందును 127వ కీర్తనలో 3వ వచనంలో చెప్పబడిన ప్రకారము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానానికి అర్హులయ్యారు సత్యవారి దంపతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ బహుమానాన్ని పొందుకున్నటువంటి వారు ఆ బహుమానమును దేవుని కొరకు పెంచాలి. నేను జ్ఞాపకం చేస్తూ ముగింపులో ఈ మాటను చెప్పనివ్వండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని చెప్పిన దేవుడు 127వ కీర్తన 3వ వచనం ప్రకారం సంతానం ఇచ్చిన దేవుడు. 115వ కీర్తన 13, 12, 14 వచనాల్లో చెప్పిన దేవుడు ఆయన మీ పిల్లలను దీవించును అని వ్రాయబడింది. 13వ వచనంలో చెప్తాడు 115లో కీర్తన, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు దీవించబడాలి, మీ పిల్లలు ఆశీర్వదించబడాలి, సమాజానికి దీవెనకరంగా మేలుకరంగా ఉండాలి అని అంటే పిన్న వయస్సు నుండి సామెతలు 22:6లో చెప్పబడిన ప్రకారం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, ఉక్కు పాలతో భక్తిని నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, పాటలు నేర్పాలి, గౌరవ మర్యాదలు నేర్పాలి. సమూయేలు ఆ విధంగా పెంచబడ్డాడు. దేవుడు ఆశ్చర్య రీతిగా సమూయేలుని ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రవక్తగా అభిషేకించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలు దీవించబడాలి అని అంటే, మన పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన కష్టార్జితము వలననో, మరి అదృష్టం వలననో, పేరు ప్రఖ్యాతుల వలన మనకు సంతానము కలగదు. దేవుడిచ్చినటువంటి బహుమానం అని ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడిచ్చిన బహుమానము ఒక ఉద్దేశంతో ఇస్తాడు. ఆ ఉద్దేశమును మనము నెరవేర్చాలి.
దేవుడు రేపు లెక్కడుగుతాడు మన పిల్లల గురించి. కాబట్టి దైవ భయం కలిగి భక్తిలో పెంచాలి. సామెతలు 22:6 చెప్పబడిన ప్రకారం బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఎస్, మొక్కై వంగని మ్రానై వంగునా అనే నానుడి మనం ఎరుగుదుము. కనుక పిన్న వయసు నుండి భయభక్తుల్లో పెంపార చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఆ విధంగా దావీదు పెంచబడ్డాడు కనుకనే దావీదు ఆశీర్వదించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఇదిగో రిబ్కా ఆ విధంగా పెంచబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, ఆ ప్రాంతంలో రిబ్కా వాళ్ళ కుటుంబం నుండి చూస్తే వాళ్ళంతా భక్తి కలిగిన వారా అన్న అనుమానం రావచ్చు, కానీ వాళ్ళ పెంపకంలో ఆమె వినయ విధేయతలు మనకి కనబడతాయి. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సేవకునిగా ఆయన ప్రతినిధిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒలీవ మొక్కల వల్లే నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఉండునట్లుగా, దేవుని ఆశీర్వాదం ఆ పిల్లల మీద ఉండునట్లుగా, జీవితకాలం అంతట్లో ఆహారపు లోటు కొరత లేనకుండా పెంచబడినట్లుగా వారిని ఆత్మీయ ఆహారముతో పెంచాలని ప్రభు పేరట మీకు మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడు సత్యవాళ్ళ కుటుంబాన్ని ఆ పసిబిడ్డను దీవించును గాక. మీ అందరికీ దేవుని కృపా తోడైండును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మనతో పంచుకున్న దైవజనులు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో సత్యం బాబు గారు ఉన్నారు. వారు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మరి మన మధ్యలో దైవజనులు సుందరరావు గారు ఉన్నారు. వారు ప్రథమ వర్తమానాన్ని మనకు అందిస్తారు. రాత్రి కాలంలో చెన్నై వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాను. రాత్రి అంతా ప్రయాణం చేసి మరలా ఇక్కడికి రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకంగా ఈరోజు సత్యాన్ని భార్గవి గారిని దీవించి వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమార్తెను దేవుని సన్నిధిలో పెంచాలని, ఆ కుమార్తె దేవుని దయలో మనుషుల దయలో ఎదగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదివితే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రికలో 2వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉండేవాళ్ళ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పేతురు రాసినటువంటి పత్రికలో మనము దేవుణ్ణి మనము రుచి చూడాలి, ప్రభువును మనము రుచి చూడాలి. మనము దేవుని ప్రేమను రుచి చూస్తే, దేవుని ప్రేమను మనము కలిగి ఉంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వము, మనలో ఉన్నటువంటి దూషణ, మనలో ఉన్నటువంటి కపటము, మనలో ఉన్నటువంటి అసూయ, వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వారాయి. అంటే తల్లికి బిడ్డకు తల్లి పాలెంతో శ్రేష్టం. బిడ్డ ఎదగాలంటే ఏం కావాలంటే తల్లి పాలు కావాలి. అలాగే మన జీవితంలో మనం రక్షణలో ఎదగాలంటే వాక్యము మన జీవితానికి అవసరమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నాడు, వాక్యం అనే పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ శరీరం ఎప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది. ఈ శరీరానికి నీరు కావాలి, అన్ని వస్త్రాలు కావాలి, అన్నీ కావాలి. ఒకటైపోయింది, ఆకలి అంటుంది. మన జీవితంలో యేసయ్యను మనము రుచి చూడాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే అన్నప్రసన్న కార్యక్రమం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు
ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల క్షేమముగా బ్రతుకుచున్నది ఇది వానికి భాగ్యము. ప్రసంగి ప్రీచర్ జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా జ్ఞానముతో ఈ మాటను రాశాడు. ఇక్కడ అంటే చూడముచ్చటైనది కానీ నాకు కనపడినది అంటాడు. దేవుడు మనకు నియమించినటువంటి ఆయుష్కాల దినములనియు మనం అంటే అన్నపానములు పుచ్చుకొని క్షేమముగా బ్రతకాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో క్షేమం లేదు. ఈరోజు చాలా కుటుంబంలో భద్రత లేదు. ఈరోజు చాలా కుటుంబంలో క్షేమం లేనటువంటి స్థితిలో ఉన్నారు. చాలామంది అనుకుంటారు నాకు డబ్బు ఉంది, నాకు పాస్తులు ఉన్నాయి, లేకపోతే నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఒక పేరు ఉంది, మంచి పేరు ఉంది అనుకుంటారు. కానీ ఈ లోకంలో మనము క్షేమముగా బ్రతకాలి. ఎక్కడ బ్రతుకుతాం? మనము దేవుని సన్నిధిలో మాత్రమే క్షేమముగా బ్రతుకుతాము. హల్లెలూయా. ఎక్కడ బ్రతుకుతామండి? దేవుని సన్నిధిలో మాత్రమే క్షేమము, భద్రత, కాపుదల. దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. విలాప వాక్యములు 2:19 మనం చదివితే, నీవు లేచి రేయి మొదట జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసి పిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయము. తల్లిదండ్రులుగా వారు ఏంటంటే బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. యేసు జ్ఞానమందు వయసు చెందిన వర్ధిల్లినట్లుగా, ఆ పాప వర్ధిల్లినట్లుగా తల్లిదండ్రులు బాధ్యతగా పాప ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావాలని వారు ప్రార్థన చేయాలి. నీవు లేచి రేయి మొదట జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి వారి జీవితంలో క్షేమంగా ఉండాలంటే, క్షేమంగా మనం బ్రతకాలంటే ప్రార్థన కలిగి, భక్తి కలిగి మనం ఉందాం. దేవుడి చిన్న మాటలు దీవించుగాక. దేవుడికి స్తోత్రం. మంచిది, చక్కని వర్తమానాన్ని మనతో పంచుకున్న సత్యబాబు గారికి ప్రత్యేకమైన పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆది అందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆది అందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్ముడైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా
మోక్షము నిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోక్షము నిచ్చు దేవుడు. మనమందరము కూడి ఆయన యొక్క సన్నిధిని ఆరాధించుకుని సంతోషించడం అనేది చాలా గొప్ప మాట. ఈ సమయంలో ఇప్పటి వరకు దేవుని యొక్క సేవకులు అనేకమైన విషయాలతో మనతో మాట్లాడుతూ వచ్చినారు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 66వ కీర్తన భాగము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 66వ కీర్తన భాగము 5వ వచనంలో, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నారు. మంచిది, దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే, నరుల ఎడల దేవుడు జరిగించినటువంటి కార్యాలు. నిజముగా ఈ దినము సత్యబాబు గారిని అతను ప్రేమించి వారికి ఒక కుమార్తెను దేవుడు బహుమానముగా ఇచ్చాడంటే అది కేవలము దేవుని చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు. నిజముగా మరి దేవుడు కృప చూపించకపోతే, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయకపోతే ఈ రోజున ఈ సమయంలో మనమందరం ఇలా కూర్చున్న వారము కాదు. అందుకనే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, దేవుడు నరుల ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఏంటి దేవుడు మానవుల ఎడల జరిగించినటువంటి కార్యాలు అని మనం చూస్తే, ఆదికాండం 1:21 వచనంలో, దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదుము రండని ఆయన పోలికలో ఆయన స్వరూపములో పురుషుడుగాను స్త్రీనిగాను దేవుడు నిర్మించాడు. నిర్మించినటువంటి వారిని దేవుడు ఏక శరీరులుగా చేశాడు. ఏక శరీరులుగా చేయటం మాత్రమే కాదు, కానీ వారిరువురి యొక్క వివాహ దాంపత్యానికి జ్ఞాపకగా దేవుడు ఒక గర్భఫలాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. అంటే ఇందాకలా దేవుని సేవకులు చెప్పినట్టుగా 127వ కీర్తన భాగం 4వ వచనంలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నిజానికి ఈ లోకంలో ఏదైనా మనం ఒక బహుమానం సంపాదించుకున్నామంటే అది ఒక ప్రత్యేకించబడినటువంటిదిగా, అది ఎవరికి కనబడినదిగా, ఒక ఎత్తైనటువంటి స్థలములో ఈ లోకంలో ఏదైనా ఒక బహుమానాన్ని సంపాదిస్తే దాన్ని ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో పెట్టి చాలా జాగ్రత్తగా ఆ బహుమానాన్ని మనం చూస్తాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ బహుమానం ఎవరైతే ఉన్నారో పిల్లలని, వారిని మనం దేవుని యొక్క ఆత్మీయతలో చాలా జాగ్రత్తగా వారిని పెంచాలి. ఇందాకల సేవకులు చెప్పినట్లుగా కొన్ని లక్షల రూపాయల జీతం వచ్చినప్పటికీ కూడా పిల్లలు లేనటువంటి వారు చాలామంది భూమి మీద కనబడుతూ ఉన్నారు. మరి ఈ దినాన దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము కేవలము దేవుని వలన మనం సంపాదించుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆదికాండం 4వ అధ్యాయంలో అవంటుంది కదా, నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. ఈరోజు సత్య గారు కానివ్వండి, ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కానివ్వండి, కుమారులను మనం సంపాదించుకున్నామంటే అది మన జ్ఞానం వలన కాదు, లేకపోతే మన వలన జరిగినది కాదు, కానీ అది యెహోవా వలన మాత్రమే జరిగినటువంటి కార్యం. దేవుడిచ్చినటువంటి బహుమానమే మనం సంపాదించుకున్నటువంటి పిల్లలు. అయితే దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాన్ని మనము చాలా జాగ్రత్తగా వారిని పెంచేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనంలో, పాలు త్రాగు ప్రతివాడు కూడా శిశువే గనుక నీతి జ్ఞాన విషయంలో అతడు మెలకువ లేనివాడిగా ఉంటాడు, కాబట్టి అతనికి ఒక బలమైన ఆహారము కావాలి. ఇప్పుడు కెనీషా ఎమీరా బాల్య దినములో ఇప్పటి వరకు పాలు త్రాగుతూ ఉన్నది. ఇప్పుడు ఆమెకు ఒక బలమైనటువంటి ఆహారము కావాలి. ఏంటి బలమైన ఆహారము?
ఇప్పుడు ఈ లోకంలో మనం భుజించేది బలమైన ఆహారం కాదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా మనుషుడు బ్రతుకుతాడు. కాబట్టి ఈ యొక్క కెనీషా అమీరా అనే చిన్న బిడ్డకు ఒక బలమైనటువంటి ఆహారం కావాలి. ఆ బలమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని మనం చూస్తే దేవుని